ఈ కలపంతా ఏం పడేయనండి నేను, అలా నేనేనండి అరితగాడని అమ్మాలి. చూడండి కొండలు ఈ మా చుట్టూ ఎంత బాగుంటాయో, దగ్గర చూడండి. చూడండి ఎన్ని కొండలు ఉంటాయి బాగా చుట్టూ, ఎంత బాగున్నాయి కదండి. చుట్టూ కొండలు ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. బాగుంటుందండి మా ఊరు. చూడండి దీనికి పూలు ఇంకా పూస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని మొదలవుతున్నాయి. ఈ గుళ్ళు వచ్చి మళ్ళీ కాస్తాయండి. నాకు సంబరం అనమాట. అది ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వచ్చేది. సరే అండి, బతికిందండి మొత్తానికి పాపం. అది ఇది అప్పుడు ఎండలకు చనిపోయినాయి కదండి. నేను హైదరాబాద్ పోయింటే అన్నీ మళ్ళీ ఈ గుళ్ళు వస్తున్నాయి. బాగా సంతోషంగా ఉంది నాకు. కొన్ని చెట్లు చనిపోయింది, దానికి ఏం బాధ లేదు. కలుపంతా నేను మళ్ళీ పడేయనండి. ఈ గోవాకి అంతా పెరికేస్తానండి. ఇదే పెద్ద మొక్క అయిపోతుంది, ఇంకా పసుపు మళ్ళీ గడ్డకు రాదు. అందుకని వేసినప్పుడు ఇంకా తీసేసి ఎవరికొకరికి ఇవ్వడమో లేకుంటే పచ్చడి చేస్తానండి. గోంగూర పచ్చడి బలం ఉంటుందండి. ఇది పచ్చడి పెట్టుకుంటే ఒట్టిమిరపకాయలు వేసి పెట్టేటప్పుడు నీకు చూపిస్తానండి. ఇదంతా కోస్తాయి, గోంగూర అంతా రేపు కోసి మీకు అది చేసేది. కొయ్యటాకు పుల్లగూర, ఈ రెండు చూపిస్తానండి మీకు. ఈ బెండ చెట్లు చూడండి, బెండ అండి బాగా అవుతున్నాయి కదా. దీంట్లో కానీ పసుపు ఉందండి. నేను ఎట్లా మర్చిపోయినానో ఏమో నాకు అర్థం కాలే. ఇప్పుడు దీన్ని ఇవ్వాలన్నా తీయాలన్నా అర్థం కావడంలే. ఇవన్నీ తీసి పక్కన నాటుతాయి. ఈ గోంగూర అంతా పీకేస్తానండి. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు నాటినా చూడండి. కొన్ని నాటుతాలేండి, ఇంకా దీనిలో ఒకటి దానిలో ఒకటి పెట్టేసినట్లా కదా. ఇంకా బలానికి తెచ్చేసి అన్నీ నాటినాక బలానికి తెచ్చేస్తానండి. తోటంతా బాగా ఎంతవరకు మనశ్శాంతి లేదు. ఏమంటే ఆరోగ్యం బాగాలేక గమ్మునుండా. ఆరోగ్యం బాగాలేదండి. వారం అయితే తిరుమల వచ్చాం కదా, జలుబు జ్వరము పోషన్స్ ఇవన్నీ రకరకాలైనాయి. అందుకని కోలుకోలేకపోయినా. ఇప్పుడు కొంచెం బాగుంటే ఈరోజు వచ్చి కలుపంతా తీసేసి మళ్ళా కొన్ని చెట్లు మొట్టికాయ చెట్లు తీసుకొని 2 దాంట్లలో నాటినాను. ఈ 2 దాంట్లలో రేపు మన్నాడు ఇంకా ఆ దాంట్లో ఉండేటన్ని దాంట్లో బెండ చెట్లు ఉండాయి. అన్నీ మొత్తానికి అవుతాయండి. బెండ, మొట్టికాయ, వంకాయ నారు, పచ్చిమిర్చి, టమోటా ఈ 2 కావాలండి నాకు నారు. నాకు అవి దొరకడంలే. పచ్చిమిరకాయలు బొట్టిమిరకాయలు వేస్తే మచ్చుకు వచ్చాయి కానీ ఎందుకు రాలేదండి. ఉంటానండి. బాయ్ అండి అందరికీ. లైక్ చేయండి నా వీడియో చూడండి అందరూ. చూడండి పసుపు బాగా వస్తుందండి, వస్తుంది కదా. ఇంకా కొన్ని పోయినాయండి, లేకుంటే అన్ని దాంట్లో నాటేదాన్ని. ఇట్లా మొట్టకాయ చెట్లు చూడండి పెద్ద పెద్దవి అయితే బాగా కాస్తాయండి. ఉంటానండి. బాయ్ అండి. దీనిలో కానీ అన్నీ తీసేసాను కదండి. దీనిలో గోంగూర కానీ కోసేస్తాయి, ఏం లేవు. దాంతో గోంగూర ఒకటే, ఆ దాంట్లో ఒకటి గోంగూర ఒకటి ఉండేది, ఆ లాస్ట్ ట్యాంకీ కాడ ఉండే దాంట్లో. సరేనా అండి, బాయ్ అండి, ఉంటానండి.